వైద్య ఆరోగ్య శాఖకు స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న కె సుజాతారావు గారని ఐఏఎస్ ఆఫీసర్ ఆమె చేంబర్కి 4 డాక్టర్లు పిలిపించుకుంది. అందులో ఏపీ రంగారావు గారని ఒక పెద్ద ఆయన, నాకంటే పెద్ద ఆయన, డాక్టర్ రామయోగయ్య అని నా క్లాస్మేటు, నేను, డాక్టర్ మురళీధర్, ఈ 4 వెళ్ళాను. విషయం ఏంటని అడిగాం. మన ఉమ్మడి రాష్ట్రం అప్పుడు 2008 ప్రాంతం మన రాష్ట్రంలో 1.5 లక్షల మంది గ్రామీణ వైద్యులు ఉన్నారు. వీళ్ళ సేవలను ప్రభుత్వం వాళ్ళు ఉపయోగించుకోవాలనుకుంటున్నాము అన్నదాన్ని. ఎట్లా ఉపయోగించుకుంటారని అడిగాం మేము. అంటే మా ముగ్గురికి కొత్త ఆఫీసర్ల వ్యవహారం. ఏపీ రంగారావు గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి. మీరు మస్తు చెప్తారు మేడం, ఎట్లే మీరు వేసుకొని ఏ పథకం కూడా నడవదు, మధ్యలో కొన్నాళ్ళకి ఆగిపోద్ది అన్నాడు ఆయన. ముఖానే అన్నాడు. మాకేదో ముగ్గురికి కొంచెం ఆశ మిగిలింది, ఏదన్నా జరుగుతుందేమో అని. వీళ్ళందరికీ మేము వైద్యం మీద శిక్షణ ఇవ్వాలనుకున్నాము. ఏమేమి వైద్యాలు మీరు చేయవచ్చు, ఏమేమి వైద్యాలు మీరు చేయకూడదు అనే శిక్షణ ఇచ్చి వీళ్ళ సేవలను గ్రామాల్లో జరిగే వ్యాక్సినేషన్ కార్యక్రమం కానీ, క్యాంపులు కానీ, మహిళల్ని చైతన్యం చేసే పనులు కానీ, ఇలాంటి పనులకి వీళ్ళు ఉపయోగించుకుంటామన్నదాన్ని. మరి ఈ మాట మీరు మాట్లాడగానే ముందు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు, ఈ ప్రైవేట్ డాక్టర్స్ అసోసియేషన్ అప్పనాన్ని ఉంది ఒకటి, వాళ్ళు తగాదాకు వస్తారు కదా అన్నమే. లేదు వాళ్ళతో మేము ముందే మాట్లాడామో, మందులు అనేవి చెప్పకుండా ఉంటే మిగతా ఏమన్నా నేర్పించుకోమని మేము పర్మిషన్ ఇచ్చామన్నారు. అంటే మీరు మందులు వాడకూడదు, ఆరోగ్యం గురించి మాట్లాడచ్చు, చిన్న చిన్న వైద్యాలు చేయొచ్చు అని 2 సంఘాలు అంగీకరించారన్నమాట. సరే మీరు ఇప్పుడు ఇటు చెప్తారు మేడం, మేము సిలబస్ తయారు చేసి ఇస్తాము, మీరు శిక్షణ ఇవ్వడానికి ప్రణాళిక వేస్తారు, చివరికి మీరు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతారనుకో, ఎవరిని అడుగుతారు ఈ కార్యక్రమం అని అడిగిండు రంగారావు గారు. లేదు గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది, రాజశేఖర రెడ్డి డాక్టరే కదా, ఆయనకి అర్థమైంది విషయం అంతా, నేను ఉన్నా లేకపోయినా దీన్ని కొనసాగిస్తారు అని అన్నదాన్ని. అన్నట్టుగానే నెలకల్లా ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఒక 6 నెలలు పట్టించుకొని దిక్కులేదు. మేము ఇంక వదిలేసినాం. మేము ముగ్గురు, రామయోగ, నేను, డాక్టర్ గారు వదిలేసాం. మా పని మేము చేసుకుంటా ఉన్నాం. మా జన విజ్ఞాన వేదిక మా కార్యక్రమాలు వస్తున్నాయి. ప్రజల్లో చైతన్యం చేసే పనులు, సైన్స్ చెప్పే పనులు మేము చేసుకుంటా ఉన్నాం. కానీ రంగారావు గారు వదలలేదు. అందరు ఆఫీసర్ని వెంటబడి ఈ కార్యక్రమం రూపకల్పన అవ్వడానికి పర్మిషన్ తీసుకున్నాడు. గవర్నమెంట్ చేసిన ప్రామిస్ ఏమంటే, 1 సంవత్సరం మీకు ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇస్తాం, ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదు, ఈ లైన్స్లో సిలబస్ తయారు చేయాలా, ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తామని గవర్నమెంట్ ప్రామిస్ చేసింది. మీరు గ్రామాల్లో అఫీషియల్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని సర్టిఫికేట్ ఇస్తామన్నారు. దాని వెనకున్న కథ ఏంటంటే, 1,50,000 మంది మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మాకు ఉపాధి కల్పించండి అని గవర్నమెంట్ని వెంటబడకుండా సెల్ఫ్ ఎంప్లాయిడ్గా బతకడానికి మేము ఆధారం కల్పిస్తామని గవర్నమెంట్ ప్రామిస్ చేసింది. గవర్నమెంట్ ప్రామిస్ అది. అప్పటిదాకా ఏంటి, రకరకాల పెద్ద వైద్యాలు చేసి సమస్యలు ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు, అసలు వైద్యం చేయడానికి భయపడ్డోళ్ళు ఉన్నారు. అక్కడక్కడ అన్ని చోట్ల మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. కాబట్టి కొంతమంది ఈ పెద్ద వైద్యాలు చేసినప్పుడు వికటిస్తే, జనానికి నష్టం జరిగితే కోపం వచ్చిన ఆఫీసర్లు మిమ్మల్ని బొక్కలు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ జరిగినాయి. ఇదంతా కట్టడి చేయాలని గవర్నమెంట్ భావించింది. తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఒక సెంటర్ ఉంది రంగారావు గారికి, కాల్ సెంటర్. 400 మంది పనిచేస్తారు దాంట్లో. ఫోన్ చేస్తే జబ్బు లక్షణాలు చెప్తే వాళ్ళు అక్కడి నుంచి జవాబు చెప్తారు. అటువంటి అద్భుతమైన సెంటర్ ఆయన నడిపాడు.
4 ఏళ్ళు నడిచిన సెంటర్. అక్కడికి మా అందరిని పిలిపించాడు ఆయన. మా జన విజ్ఞాన వేదికలో 10 మంది డాక్టర్లు వెళ్ళాం. సిలబస్ తయారు చేయడానికి గాను అది మీటింగ్ ఏర్పాటు చేశాడు ఆయన. వాళ్ళ డాక్టర్లకు 30 మంది ఉన్నారు, వాళ్ళు 10 మంది వచ్చి కూర్చున్నారు, మేము 10 మంది కూర్చున్నాం. మధ్యాహ్నం భోజనం దాకా కాన్పు కష్టమైతే గుర్తుపెట్టేది ఎలా, పాన్ ధరిస్తే ఏం చేయాలి, తేలు కొడితే ఏం చేయాలి, విరేచనాలు అయితే బెదురు పెడితే ఏం చేయాలి, ఇట్లాంటి సబ్జెక్టులు చర్చించాం. వాళ్ళ డాక్టర్లకు పద్ధతులు వాళ్ళు చెప్పారు, మేము ఇంకో పద్ధతులు మేము చెప్పాం. భోజనం టైం వచ్చేటప్పటికి 2 గంటల టైంకి ఇక అందరం భోజనానికి లేకపోయే ముందు రంగారావు గారు నన్ను పక్కకి పిలిచి, ఈ సిలబస్ మీరే తయారు చేసి అన్నాడు. మేము ఎందుకు సార్, మీకు మస్తు డాక్టర్లు ఉన్నారు కదా, ఒక్కొక్కరికి 40-50 వేలు జీతాలు ఇస్తున్నావు నువ్వు ఈ క్యాన్సర్ సెంటర్లో పనిచేయడానికి. 23 ఉన్నారు అప్పుడు ఆయనకి. 23తో రాయించుకోవచ్చు కదా, మాకెందుకు లేని పని పెట్టామన్నా. లేదులే మా వాళ్ళు కాదులే, జనానికి అర్థమయ్యే భాషలో రాయాలంటే మీరే రాయాలా అని చెప్పి ఆ పని మాకు అప్పచెప్పి మేము పుస్తకాలు తయారు చేసి ఇచ్చాం. 3 వాల్యూమ్స్. 3 వాల్యూమ్స్ రాయడానికి మాకు ఎక్కువ టైం పట్ల జన విజ్ఞాన వేదిక బాధ్యత తీసుకొని రాసింది. అప్పటికే మా పుస్తకం ఒకటి ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లో కానీ 1000 పేజీలు బుక్ ఒకటి తిరుగుతూ ఉంది జనంలో. దాన్ని అవసరమైన మాడిఫికేషన్స్ చేస్తే కొత్త బుక్కులు వస్తాయి. అంత 1 నెల లోపల రాసిచ్చాం. నాకు 1 సంవత్సరం పని చేయండి మీరని అడిగాడు మమ్మల్ని. నెలలు అయిపోయింది మా పని. సంవత్సరం మా అగ్రిమెంటు. మిగతా 11 నెలలు ఏం చేయాలని ఆయన ఆలోచించి ఈ సబ్జెక్టు మొత్తం వీడియోలు తీద్దామన్నాడు ఆయన. నెలకి 50,000 లెక్క నాకు ఇస్తానని ప్రామిస్ చేశాడు ఆయన. ఆయన సెంటర్లోంచి ప్రభుత్వం నుంచి 45 కోట్లు శాంక్షన్ చేయించాడు. నాకు కంప్యూటర్ అసిస్ట్ చేసేవాడికి 5,000 ఇస్తానన్నాడు. తీసుకున్నాం, మా వేదిక ఇచ్చుకున్నాం, మా జన విజ్ఞాన వేదిక ఫండ్ కింద ఇచ్చుకున్నాం. మాకు వాళ్ళు ఇచ్చే డబ్బులతో మాకేం పని. నెలలో పూర్తయినాక మిగతా 11 నెలలు 5 నెలల పాటు వీడియోలు 230 వీడియోలు చేసినాం. ఈ వీడియోలు చేసేటప్పుడే మేము కండిషన్ పెట్టాము, దీని మీద పేటెంట్ హక్కు గవర్నమెంట్కి కాకుండా మాకు కూడా ఉండాలని కండిషన్ పెట్టాము. ప్రభుత్వం వాళ్ళు వాడుకోవచ్చు, మేము కూడా పబ్లిక్ అవసరాల కోసం వాడుకునే పర్మిషన్ మాకు కావాలని అడిగితే ఒప్పుకున్నారు. ఇప్పుడు ఈరోజు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి ఆ వీడియోలన్నీ, నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, ఎవరైనా వాడుకోవచ్చు. 230 వీడియోలు ఉన్నాయి. సరే, దాంట్లో గవర్నమెంట్ వాళ్ళు చేసినప్పుడు ప్రతి వీడియోలో 10 నిమిషాలు ఇక డిపార్ట్మెంట్లో పేర్లన్నీ వేసినారప్ప, నాకు తెలియని కూడా తెలియదు ఆ పేర్లు. సరే, మేము పబ్లిక్లో వదిలినప్పుడు అవన్నీ తీసేసి నిర్మాణ సహకారం జన విజ్ఞాన వేదికను 1 వాక్యం నుంచి వదిలేసినాం. ఇది జరిగిన చరిత్ర. ఇప్పుడు ఆ 3 వాల్యూమ్స్ ప్రభుత్వాలు వచ్చేసినాయి. నా దగ్గర 1 కాపీ ఉంది. వాళ్ళు తయారు చేసిన వీడియోలన్నీ నాకు ఇచ్చారు కట్ట. నేను వాటిని ఎడిట్ చేసి సైజు తగ్గించి 80 జీబీల కింద మార్చి యూట్యూబ్లో పడేశాను. ఇదివరకు అయితే అవన్నీ 450 జీబీలు. అది మీరు ఒక హార్డ్ డ్రైవ్ ఇస్తే కాపీ చేసి ఇచ్చేటప్పుడు ఇప్పుడు అవసరం లేదు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు చేశాం. ఇది చరిత్ర. ఇందులో ఉన్నోళ్ళు కూడా చాలామంది ఈ ప్రాంతంలో జరిగిన శిక్షణలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. దాదాపు 6 నెలలు మీకు శిక్షణ జరిగింది. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం మరణించినాక మీ శిక్షణ సంకనాకింది, పోయింది, ఏం లేదు అది. ఆ తరువాత మేము చంద్రబాబు గారికి కానీ, ఆంధ్రలో జగన్ గారికి కానీ, ఇక్కడ కేసీఆర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తానే ఉన్నాం. ఆయన ఏపీ రంగారావు బతుకున్నప్పుడు ఒకసారి కామినేని శ్రీనివాస్ దగ్గర పోయి కూర్చున్నాం. అయ్యా, మీరు ట్రైనింగ్ కంటిన్యూ చేయండి, ఇంతమందికి మీరు ఉపాధి సక్రమంగా కల్పించడం అవుతారని చెప్పి మేము బతికినాడాం. మా మాటలు ఎవరు వినిపించుకోలే. వాళ్ళకి అర్థమయ్యే భాషలు కూడా మేము చెప్పినాం. ఒక్కొక్క ఆర్ఎంపీ డాక్టరు లేదా పిఎంపీ డాక్టరు లేదా గ్రామీణ వైద్యుడు ఏమన్నా పిలవండి, మీరు 100 కుటుంబాలతో కనీసం సంబంధంలో ఉంటాడు అనగా ఒక ఆర్ఎంపీ ఈజ్ ఈక్వల్ టు 100 ఓట్లు. మీకు అర్థమయ్యే భాష 100 ఓట్లు. 1,50,000 ఆర్ఎంపీలు అంటే 1,50,000 ఓట్లు. ఇప్పుడన్నా అర్థమవుతుందా అని అడిగింది. వాళ్ళకి అప్పటికీ కూడా అర్థం కాలే. సరే, ఇప్పుడు ఎన్నికలైనవి కాబట్టి ఇప్పుడు అసలు అర్థం కాదు. కానీ ఇప్పటికైనా వాళ్ళు ఆలోచిస్తే గవర్నమెంట్ పథకాలు గ్రామాలు అద్భుతంగా జరగాలంటే మీరు వాహకాలుగా పనిచేసే అవకాశం ఉన్నది, ఉపయోగించుకోవాలి. నేను అందులో కొంత వివరం మీకు చెప్పాల్సింది ఏంటంటే, ప్రధానంగా ప్రభుత్వం నుంచి వచ్చిన ఆఫీసర్లకి ఇబ్బంది ఎప్పుడు వస్తుందంటే,
మీరు అడ్డగోలు వైద్యాలు చేస్తే వస్తుంది. అబార్షన్లు చేశారనుకో, మీకు చేత అయి ఉండొచ్చు, చేత అవ్వడం వేరు, చేయడం వేరు. ఇప్పుడు నా దగ్గర 4-5 ఏళ్ళు నేర్చుకున్న స్టాఫ్ 50 ఏళ్ళ నుంచి వైద్యం నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 10th క్లాసు ఇంటర్మీడియట్ డుమ్మా కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు కూడా వైద్యం నేర్చుకున్నారు. వాళ్ళకు ఉండే క్యాపబిలిటీస్ చెప్పాల్సి వస్తే వదిలేస్తే హెర్నియాలు చేయగలం, రిస్టెక్టమీలు చేయగలం, సిజేరియన్ చేయగలం. వదలం మేము. ఎందుకంటే డిగ్రీలు లేకుండా మీరు చేస్తే మునిగిపోతారు అని చెప్పి ఆపినాం. అదే ఆడికి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి వాడు నైపుణ్యం సంపాదించుకుంటే చేయగలిగే సత్తా వస్తుందని అన్న తర్వాత వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్లు ఇచ్చి బ్రహ్మాండమైన డాక్టర్లు అయ్యి ఉండరు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి సీట్లు దొరకవు. ₹1 కోటి ఎవడు పెడితే వాడికి సీటు దొరుకుతుంది, వాళ్ళకి దొరకవు. ఇది దేశంలో ఉన్న దౌర్భాగ్యం. ₹1 కోటి పెట్టి ఎంబీబీఎస్ సీట్ కొనుక్కున్నాడు 10 కోట్లు సంపాదించాలనుకున్నాడు, కానీ ప్రజలకు సేవ చేయడు, సేవ్ చేస్తాడు. అంతంత డబ్బులు ఖర్చు పెట్టి ఏం చేస్తున్నాడు? వాళ్ళ అమ్మ నాయన లేదు వెనుక, నీ మీద ఇంత ఖర్చు పెట్టిన కొడుకా నువ్వు సంపాదించాలో లేదని అడగరా వాళ్ళు? అట్లాంటి సమస్య ఎదురవుతుంది. ఆ సంగతి మీకు తెలుసు. ఈ ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ ఎల్లకాలం నడవదు. అందుకనే మీ పిల్లల్ని ఎంబీబీఎస్లో చేర్పిస్తున్నారని నాకు తెలుసు. మీ పిల్లలకి మీ దగ్గర ట్రైనింగ్ ఇవ్వడం లేదు కదా అంటే అర్థం ఏంటి? ఇది నడవదు ఎక్కువ కాలం. ప్రతి గ్రామానికి క్వాలిఫైడ్ డాక్టర్ అందుబాటులో ఉండేటట్టు ప్రభుత్వం ఏదో ఒక రోజు చేస్తుంది. చేసిన రోజు మనం ఉండం. నేను దాని గురించి నాకు కూడా విచారం లేదు. నేను ఎంబీబీఎస్ మాత్రమే చదివినా. నేను 18 స్పెషాలిటీస్లో ఆపరేషన్లు చేశాను. 18 స్పెషాలిటీస్, 180 రకాల ఆపరేషన్లు చేశాం. ఇంక్లూడింగ్ గుండె ఆపరేషన్ 2000 చేశాం. ఇప్పుడు చేయడానికి లేదు. ఇప్పుడు కార్డియోథొరాసిక్ సర్జరీ చేసిన వాళ్ళు వచ్చారు. ఆ డిగ్రీ ఉంటేనే చేయాలని రూల్స్ వచ్చినాయి. ఎంబీబీఎస్ వాళ్ళు చేస్తారని ఊరుకోరు. అది ఆ రోజుల్లో జరిగింది. ఈ రోజుల్లో జరుగుతుంది. చిన్న చిన్న వైద్యాలు మీరు చేయటం కొన్నాళ్ళైనా జరగదు. ఈ విషయం కూడా మనం గమనంలో పెట్టుకోవాలి. దాని అర్థం ఏంటంటే జనం కూడా ఆలోచించడం మొదలుపెట్టారు. తలకాయ నొప్పి వస్తే డైరెక్ట్గా న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాడు పేషెంటే. న్యూరో ఫిజిషియన్ ఎంఆర్ఐ తీయకుండా మాట్లాడు. 6000 క్షవరం. అన్ని తలకాయ నొప్పులకి ఎంఆర్ఐ తీయాలన్నా? నిన్న పుస్తకంలో రాసి చదవండి మీరు. తలకాయ నొప్పులు 199కి వైద్యమే అక్కర్లేదు. మొత్తం దేశంలో ఉన్న 140 కోట్ల మందికి ఒక ఏడాదిలో ఎన్ని రోగాలు వస్తాయో, ఎన్ని రోగాలు వస్తాయో లెక్క గురించి రాశాను నేను పుస్తకం. వాటిల్లో 180 రోగాలకి వైద్యం అక్కర్లేదు. 10 రోగాలకి కొద్దిగా శిక్షణ ఇస్తే చిన్న చిన్న మందులు, ఓవర్ ది కౌంటర్ దొరికే మందులు ఉన్నాయి, ఎవడైనా కొనుక్కోవచ్చు మందుల షాపుల్లో. ఆ మందులతో కొద్ది ఖర్చుతో 10 రోగాలు బాగు చేయొచ్చు. శిక్షణ ఇస్తే ఇంకా 5 రోగాలు బాగు చేయొచ్చు. చదువు లేనోడు కూడా బాగు చేయగలడు. వాడికి అక్కర్లా చదువు. అన్ని స్పెషాలిటీలు, సూపర్ స్పెషాలిటీలు ఈ హాస్పిటల్లో ఈ మందులు, పరీక్షా సాధనాలు, ఆపరేషన్ సాధనాలు అన్నీ కూడా ఈ భూమి మీద ఉన్న 5% రోగాలకు మాత్రమే. ఇది పక్కా, మీకు డౌట్ అక్కర్లేదు. కరోనా జబ్బు మీకు తెలుసు. కోవిడ్ జబ్బు చాలా ప్రమాదకరమైన జబ్బు, లక్షల మంది చంపింది. అటువంటి జబ్బు ఉందని తెలియాలంటే కోవిడ్ పాజిటివ్ అంటే జబ్బు ఉన్నట్టు లెక్క. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళల్లో 100లో 35 మందికి ఒక్క లక్షణం కూడా లేదు. మరో 45 మందికి కొద్దిగా జ్వరము, కొద్దిగా జలుబు, కొద్దిగా దగ్గు ఉన్నాయి. 5 రోజుల్లో బాగైనాయి. దీని అర్థం ఏంటి చెప్పండి? కోవిడ్ పాజిటివ్స్లో 180 మందికి వైద్యం అక్కర్లేదు. తేలిపోయింది. ప్రపంచం మనకి ఇచ్చిన డేటా అది. మరొక 15 మందికి కొంచెం జ్వరం పెరుగుతుంది, దగ్గు పెరుగుతుంది, జలుబు పెరుగుతుంది, ఒళ్ళు నొప్పులు పెరుగుతాయి. వాళ్ళందరినీ ప్రభుత్వం వాళ్ళు ఇంటి దగ్గర ఐసోలేషన్ కానీ ప్రభుత్వం వారు ఐసోలేషన్ దగ్గరికి ఉంచారు. వాళ్ళందరూ బాగైనారు. కొద్దిపాటి మందులతో బాగైనారు. 95 కోవిడ్ జబ్బులు ఏం చేయాలి మనల్ని? అన్ని వైద్యాలు 5%కి. మనకు అంత పెద్ద సాక్ష్యం మన పక్కన ఉంటే నేను చెప్పే స్టేట్మెంట్లో ఏం తప్పు ఉంది? ఈరోజు బ్రిటన్లో అత్యద్భుతమైన వైద్యం చేసే బ్రిటన్లో ఒక ఫ్యామిలీ డాక్టర్ 150 కుటుంబాలు చూస్తాడు. ఈ 150 కుటుంబాలు ఎవరికైనా సరే జ్వరం వస్తే డాక్టర్కి ఫోన్ చేస్తారు.
ఏం లక్షణాలు ఫోన్లో అడుగుతాడో ఆ జ్వరం షార్ట్ వైరల్ ఫీవర్ అని కానీ డాక్టర్ నిర్ధారణ చేసుకుంటే ఫోన్లోనే చేసుకోవచ్చు. షార్ట్ వైరల్ ఫీవర్సే ఈరోజు మన జ్వరాల్లో 180, మనకు అందరికీ వచ్చే జ్వరాల్లో 180 షార్ట్ వైరల్ ఫీవర్స్. మనకు వచ్చే డయేరియా జబ్బుల్లో 170 వైరల్ డయేరియాస్. ఫ్యాక్ట్ ఇది, ఆల్రెడీ తేలిపోయిన విషయం. షార్ట్ వైరల్ ఫీవర్ అన్న డాక్టర్ కానీ అర్థం చేసుకుంటే మీరు నా దగ్గరికి రావద్దు. మీ ఇంట్లో పారాసిటమాల్ ఉంటాయి, ఓవర్ ది కౌంటర్ దొరుకుతాయి, అవి మింగి 5 రోజులు చూడండి. 5 రోజుల లోపల జ్వరం తగ్గకపోతే నా దగ్గరికి రండి చెప్తాడు. ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి అయిన ఆరోగ్య వ్యవస్థ ఉన్న బ్రిటన్లోనే జ్వరాలు వస్తే 180 మా దగ్గరికి రావద్దని చెప్పినప్పుడు మనకి ఏం రోగము చెప్పండి. నా దగ్గరికి పేషెంట్ వచ్చి జ్వరం అని ఎవరైనా వస్తే నా అనుభవం చెప్తాను. దాని నుంచి వస్తున్న ఒకటి జ్వరం అని 5 నిమిషాలు మాట్లాడితే షార్ట్ వైరల్ ఫీవర్ అర్థమవుతుంది. నీకు వైద్యం అక్కర్లేదు భయ్, ఊరుకో, ఇంటికి పో, నీ ఇష్టం వచ్చేది తిను, బాగైందని చెప్తాను నేను. లేదా ఏదో ఒక మందు అంటే బయట కొనుక్కోపోయిన జ్వరం మాత్రం అంట. నన్ను విచిత్రంగా చూస్తున్నాడు, విచిత్రంగా. ఈడేమి డాక్టరు, ఈ నా కొడుకు వైద్యం వచ్చా రాదని చూస్తున్నా పక్క. ఆ దెబ్బకి తట్టుకోలేక వాడి దగ్గర 100 రూపాయలు తీసుకునేటండి ఫీజులే ఉన్న కాలంలో 100 రిటర్న్ ఇచ్చి నమస్కారం పెట్టేవాడిని. రోజుకు 4గురికి ఈ నమస్కారం పెట్టేవాడిని. అప్పుడు కొద్దిగా నమ్ముతాను నన్ను. అటు కాకుండా ఒక యావరేజ్ డాక్టర్ ఏం చేస్తాడు, ఈరోజు బయట ప్రాక్టీస్ చేశాడు డాక్టర్, 2-3 వేలకు పరీక్షలు రాసిస్తాడు, 1000 రూపాయలకు మందులు రాయిస్తాడు. నీకు 3000 రూపాయలు నీ జేబులో నుంచి పోతే నీకు అప్పుడు మా మీద నమ్మకం కలుగుతుంది మంచి డాక్టర్ అని. అరే నాకు 100 రూపాయలు రావడానికి నీకు 3000 బొక్కనే పెట్టాలా, అవసరమా? నేను అందుకనే ఫీజు కూడా అక్కర్లేదు, ఫోన్ చెప్పి మీ ఫీజు ఇవ్వక్కర్, చూపించుకో డైరెక్ట్గా. అవసరమైతే పరీక్ష రాస్తా, లేకపోతే రాయను. నా పద్ధతి అది. నేను అట్టే బతుకుదలుచుకున్నాను. నన్ను ఎర్రోడి కింద చూస్తారు, నాకు ఆ సంగతి తెలుసు. నేను ఎర్రోడినే కాదు, నాకు ఈ ప్రజలంటే ప్రేమ ఉన్నోడిని. ఎందుకంటే నన్ను తెలుసా, నేను 68లో మెడికల్ కాలేజ్లో చేరినప్పుడు నాకు ఒక డేటా ఉంది. 6.5 ఏళ్ళు మా చదువు అప్పట్లో నా కుటుంబం నాకు 10,000 ఖర్చు పెట్టింది. అప్పుడు గవర్నమెంట్ నా కోసం 1,00,000 ఖర్చు పెట్టింది. ఇప్పుడు మెడికల్ కాలేజీలో చేరినా, ప్రైవేట్ కాలేజీలో చేరినా, గవర్నమెంట్ కాలేజీలో చేరినా ఒక డాక్టర్ మీద 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. మీ వనపర్తి మెడికల్ కాలేజీలో కూడా 1 కోటి రూపాయలు ఒక విద్యార్థి మీద ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి. అప్పుడు నా కుటుంబం 10,000 పెడితే మీరందరూ పన్నులు కట్టి 1,00,000 పెట్టారు నా కోసం. నేను నా కుటుంబం కంటే మీకోసం 10 రెట్లు ఎక్కువ పనిచేయాలా? నాకు వైద్య కళాశాలలో నా టీచర్లు నేర్పినారు అది. రోగం వచ్చిన వాళ్ళు వార్డుల్లో పడుకొని ఉంటే వాడు బాధలు పడుతూ బాగవుతుందో లేదో భయపడుతూ ఉండేవాళ్ళు మాకు వైద్యం నేర్పించారు. మరణించిన వాళ్ళని మనం పూర్తి చేస్తాం, కాల్ చేస్తాం. కళ్ళు 2 ఇవ్వచ్చు, ఎవరికైనా చూపు ఇవ్వచ్చు. వాడు ఆరోగ్యంగా ఉంటే లివర్ ఇద్దరికి ఇవ్వచ్చు, గుండె ఒకటికి ఇవ్వచ్చు, ఊపిరితిత్తులు ఇద్దరికి ఇవ్వచ్చు, మూత్రపిండాలు ఇద్దరికి ఇవ్వచ్చు. ఎవరికి ఇయ్యం. మనవాడు స్వర్గం పోయేటోడు కళ్ళు లేకుండా పోతే ఎట్లా మన భయం. దేవేంద్రుడు చూసుకుంటాలే, కళ్ళు లేకపోతే ఆయన ఏర్పాటు చేస్తాలే అని అనుకోం మనం. ఇయ్యొచ్చు కదా మన శరీరాల్ని. నేను రాసిచ్చిన మా మెడికల్ కాలేజ్కి నా బాడీని చచ్చిపోయినాక తీసుకెళ్తారు వాళ్ళు. ఏముందని అందులో తప్పు తెలియకడుగుతా. అనాథ శవాలు ఎవడో తెలియదు మనకి. అలాంటి వాళ్ళు మరణిస్తే మా అనాటమీ థియేటర్ డిపార్ట్మెంట్లో పెద్ద తొట్టులో పడుకోబెడతారు. గుర్రం జాషువా చెప్పినట్టు శ్మశానాలు అందరూ ఏకమవుతారు అన్నట్టు ఆ తొట్టులో అందరూ ఏకమవుతారు. ఆడోళ్ళు, మగవాళ్ళు, పిల్లోళ్ళు, పెద్దలు అందరినీ దాంట్లో బండ పెడతారు. 40 మందిని బండ పెడతారు కదా, లేచిపోతారు. ఏమన్నా మొమ్మద్దులు పెడతారు వాళ్ళ మీద. ఒక్కొక్క బాడీని తీసుకొచ్చి స్టీల్ బల్ల మీద పడుకోబెడతాం. బతుకున్నప్పుడు బువ్వ పెట్టాం, చచ్చిపోయాక స్టీల్ బల్ల మర్యాద. అట్లా ఉంది మన హిపోక్రసీ. తలకాయకో 10 మంది, పొట్టకో 10 మంది, చేతికో 5, మొత్తం 50 మంది విద్యార్థులు చుట్టూ చేరి ఒకడు కోస్తా ఉంటే, ఒకడు చదువుతూ ఉంటే, మిగతా సెల్ ఫోన్ చాటింగ్ చేస్తూ ఉంది. అది సీన్. ఎవరతను, ఎవరామె, ఊరేంది, పేరేంది, ఆ వ్యక్తి 6 నెలలు చచ్చిపోయిన చదువు చెప్తారో గుర్తుపెట్టుకోండి. గొప్ప విషయం. అందుకు నేను ఆ శరీరాన్ని మా కాలేజీకి ఇస్తానన్నా. నన్ను కూడా తొట్టులో వండబెడతారు.
నన్ను కూడా స్టీల్ వాళ్ళ మీద పడుకోబెడతారు. ఒకడు గోస్తుంటాడు ముద్దుకెత్తి పదునన్న పెట్టుకుని సావరు ఎదవలు. దాంతో కోస్తా ఉంటే నా పొట్ట దిగడంలా. వాడు ఎదవ జోకేస్తున్నాడు. ఆ పిల్లోడు ఏంది నీటి పొట్ట ఇంతలా ఉంది దిగడం లేదంటున్నాడు వాడు. మిగతా వాళ్ళందరూ జోకులుగా నవ్వుతున్నారు. నేను అప్పుడు లేచి కూర్చున్నా. ఏందిరా నా మీద జోకులు వేస్తారు కొడుకలారా, మీకు నేను వైద్యం నేర్పించడానికి ఇక్కడ పండుకుంటే నా మీద జోకులు వేస్తారని లేచి కూర్చోవడం. ఆ ఫీలింగ్ అద్భుతమైన ఫీలింగ్. చేయండి అట్లాంటి పనులు మీరు, ఎందుకు చేయడానికి వీలుపడదు. దట్ గైడెడ్ అస్, మా జనరేషన్ని గైడ్ చేసింది అలాంటి ప్రిన్సిపల్స్ గైడ్ చేసి. అందుకని మా వల్ల ఎటువంటి జనానికి ఎటువంటి నష్టం జరగదు. నేను అందుకనే ఈ పుస్తకాన్ని పట్టుకొచ్చినాను. మీరే వైద్యం చేసుకోవచ్చు. మీరు ఎవరి దగ్గరికి పోవద్దు. 180 రోగాలకి గ్రామాల్లో దిష్టి తీస్తారు, ముడుపు పెడతారు, అంతరం కడతారు, మంత్రం వేస్తారు. ఏ భక్తర్లా 80 రోగాలు ఏం చేసినా బాగవుతాయి, చేయకపోయినా బాగవుతాయి. ఇక మా చదువుకున్న వాళ్ళకి రేకి, ప్రాణిక్ హీలింగ్, అరోమా థెరపీ, ఫ్లవర్ థెరపీ, మ్యాగ్నెటిక్ థెరపీ, రకరకాల థెరపీలు మేము చేస్తాం. చదువుకున్నాడికి ఒక లెవెల్, చదువులేడికి ఒక లెవెల్. ఏ వైద్యం చేసినా చెయ్యకపోయినా 180 రోగాలు బాగేది ఖాయం. అవేందో జనానికి నేర్పించమని నేను కోరుతున్నాను. మీకు ఇంకొక సూచన చెప్పి నేను ముగిస్తా. మిమ్మల్ని కాపాడేది ఫైనల్గా జనమే. ఒక టీచర్కి ఉద్యోగం వచ్చింది ఒకసారి కొండ మీద పల్లె. ఇక్కడికి ఏ అధికారి వస్తాడులే అనుకొని వాడి పిల్లలందరినీ పోగేసుకొని చొక్కా లేదు, బనియన్ లేదు, లుంగి కట్టుకుని చదువు చెప్తా ఉన్నాడు. ఈ లోపల జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పరిషత్ CEO ఈ స్కూల్ చూడడానికి వచ్చినారు. ఇది ఎట్ట కూర్చొని ఉన్నాడు. మా టీచర్ కుర్చీ మీద కూర్చొని బల్ల మీద కాళ్ళు పెట్టుకుని చదువు చెప్తాడు. చుట్టూ 20 మంది పిల్లలు. వాళ్ళు అక్కడ గేట్ దగ్గర ఉండి ఎవరా అక్కడ టీచర్? నేనే అన్నాడు కదలకుండా. నువ్వు టీచర్వా? అవు నేనే టీచర్ని. ఏది అవతారం? చొక్కా లేదు, బనియన్ లేదు అని అంటే, చదువు చెప్పడానికి చొక్కా ఎందుకు, బనియన్ ఎందుకు సారో అన్నాడు. నేను ఎవరో నీకు తెలుసా అన్నాడు ఆయన. నువ్వెవరైతే నాకెందుకు అన్నాడు. నా పేరు మసాలేరన్నా. మసాలేరన్న జడ్పీ చైర్మన్ రా అన్నాడు. కర్నూలు మసాలేరన్న అంటే కర్నూలు జిల్లాలో. పక్కనుండి ఆయన మన్మోహన్ సింగ్ IAS ఆఫీసర్ ఫైళ్ళు పట్టుకొని వచ్చాడు. గబగబా లేచి సార్ పొరపాటు ఎంత అని చొక్కా వేసుకుంటున్నాడు. నువ్వు అసలు చదువు చెప్పడంలా అని అన్నాడు ఆయన. ఇక్కడే వండుకొని తింటున్నాడు. సార్ ఇదిగో కొండల సట్లు అన్నాడు. కొండల సట్లు ఉంటే చదువు చెప్పినట్టు తీ అటెండెన్స్ అన్నాడు. 20 రోజులు సంతకాలు పెట్టలేవాడు. ఏనా కొడుకు వస్తాడు అనుకున్నాడు. దిగినారు పెద్దోళ్ళు. సంతకాలు పెట్టకపోతే రిజిస్టర్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏనండి కరెక్ట్ పాయింట్. ఊళ్ళో జనమందరూ వాళ్ళకి తెలుసు మసాలేరన్నంటే. ఎందుకంటే డైరెక్ట్ ఎందుకు జరిగింది అది ఒక్కసారి. డైరెక్ట్గా జడ్పీ చైర్మన్ అనుకున్నారు జనం. ఊరూరు ప్రచారం చేసిండు ఆయన. ఏం మసాలేరన్న ఇటు వచ్చినావు మా ఊరు అన్నాడు. మీ ఊళ్ళో స్కూల్ చూడడానికి వచ్చినాడు అన్నాడు ఆయన. మంచి టీచర్ని పెట్టినావు సార్ నువ్వు. ఇతను వచ్చిన తర్వాత పిల్లలు బాగా బడికి వస్తున్నారు అన్నారు. వాడేం టీచర్ అయ్యాడు? 20 రోజులు సంతకాలు పెట్టలానే. మాకు అదంతా తెలియదు. వాడు ఉన్నాడు ఇక్కడే. ఏం చేస్తారు మీరు అన్నాడు. ఈయన సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేస్తే దిక్కురాని నేను మళ్ళా వార్నింగ్ ఇచ్చినారు జనం. మీరు ప్రజలను ప్రేమించి ప్రజల కోసం మీరు పనిచేయండి. మిమ్మల్ని మీ జోలు ఎవరు రాదు. ప్రజలు రక్షించుకుంటారు. మీరు ప్రజలను మోసం చేస్తే, తప్పుడు వైద్యాలు చేస్తే మిమ్మల్ని ఎవడూ రక్షించలేరు. వాళ్ళు రక్షించలేరు, ప్రజలు రక్షించలేరు. ఈరోజు చాలా సీరియస్గా ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఎక్కడైనా సిజేరియన్ జరిగితే పరిగెత్తుకొని వస్తున్నారు. ఎందుకు చేస్తున్నామని. సిజేరియన్లు ఎందుకు జరుగుతాయో నాకు తెలుసు. ఆడపిల్లలు నొప్పులు పట్టడానికి ఇష్టపడటం లేదు. ఇదివరకంటే బాగా కష్టపడి పని చేసేటోళ్ళు రేపు డెలివరీ అయితే ఈ రోజు దాకా పనులు చేసేటోళ్ళు, డెలివరీ అయినా తెల్లారాక మళ్ళీ పనులు చేసేటోళ్ళు. నా భార్య నా కొడుకుని కన్నప్పుడు ముందు రోజు దాకా పనిచేసింది. మళ్ళీ తెల్లారి మరుసటి రోజు నుంచి కూడా పని చేసి నాకు తెలుసు. పనులు చేసేటోళ్ళకి సులభంగా కానిపోతుంది. మన గర్భం వచ్చిందనగానే కూర్చోబెట్టి మేపుతూ ఉంటాం ఆడపిల్లల్ని. వాళ్ళు నొప్పులు పడలేరు. అమ్మో ఈ నొప్పులు నేను పడలేనని కేకలేస్తుంది. వెంటనే తల్లి తండ్రి మా అమ్మాయి నొప్పులు పడలేదు డాక్టర్కి చెప్తారు. డాక్టర్ పండగ చేసుకుంటాడు డాక్టర్. ఈ లోపల ఒక బేపన చేస్తాడు. ఆయన ముహూర్తం పెడతాడు. సిజేరియన్ ఇప్పుడు జరగాలి. ఆయనకు 1000, ముహూర్తం సిజేరియన్ అయితే డాక్టర్కి అదనంగా 2000. ఇట్లాంటి దరిద్రగొట్టు పరిస్థితి ఈరోజు ఉంటే ఈ పరిస్థితినంతా పరిష్కరించడానికి మనం పూనుకోకుండా సిజేరియన్ చేసిన వాళ్ళని పట్టుకెళ్ళి లోపలలోకి ఏం చేస్తాం సార్ మనము? వాడికి దొంగతనంగా చేస్తారు సిజేరియన్.
కనపడకూడదు. నాకు తెలుసు దొంగతనంగా చేసేటోళ్ళు, నాకు అవసరం లేదు, నా దగ్గరికి ఎవరు సిజేరియన్కి రాదు. కానీ ఈరోజు సిజేరియన్ ఆపరేషన్ సేఫెస్ట్ ఆపరేషన్, డెలివరీ కంటే సేఫెస్ట్. డెలివరీ జరిగినప్పుడు అటోనికి పీపీహెచ్కి కాంప్లికేషన్ కానీ వస్తే లాస్ట్ రిసార్ట్ వైద్యం గర్భసంచి తీసేయాలి. కాన్పోయింది, బిడ్డను చేతికి ఇచ్చాం, ఆమెను తీసుకెళ్ళి వాటిలో పడుకోబెట్టినాం, అటోనికి పీపీహెచ్ కాంప్లికేషన్ మొదలైంది. ఇప్పుడు నేనేం చేయాలా? పేషెంట్ దగ్గరికి వెళ్ళి అమ్మ ఈ రక్తం ఆగకపోతే అర్జెంటుగా ఆపరేషన్ చేసి గర్భసంచి తీయాలని చెప్తే ఎన్నో చూసినట్టు చూస్తారు పేషెంట్. అటు నడుస్తున్నాడు, ఏం సార్ బాగైంది కాన్పంటివి, బిడ్డ బాగుందైనా తల్లి బాగుందని ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ అంటున్నాడు, డబ్బులు ఇవ్వడానికా అంటున్నాడు. వాడు పర్మిషన్ ఇచ్చేలా వాళ్ళ పిల్లలు చచ్చిపోదు. అదే సిజేరియన్ చేసేటప్పుడు కానీ అటోనికి పీపీహెచ్ కాంప్లికేషన్ వస్తే మీ ఎవరికి చెప్పకుండా నేను గర్భసంచి తీసి అవతల బారేయగలను, నా మీద కేసే లేదు. ఎమర్జెన్సీ అయింది తీసేసిన అంట, కోర్టు కూడా ఏం చేయలేదు నన్ను. ఏది సులభంగా ఉంది డాక్టర్లకి? శనగలు తిని చేతులు కడుక్కున్నట్టు 15 నిమిషాలు సిజేరియన్ అయిపోద్ది. డెలివరీ అంటే 4 గంటలు కాపలా కాయాల. ఈ పరిస్థితులన్నీ ఈ రోజున్న సామాజిక సమస్యలు. ఈ సమస్యల మీద దృష్టి పెట్టి జనమందరూ ఆలోచించినట్టు చేయకుండా అదే సడన్ సిజేరియన్ మాయం కావు. నాకు తెలుసు ఆ విషయం. నేను ఎవరిని తప్పట్టడానికి చెప్పటంలా, వాళ్ళకి రూల్స్ ఉన్నాయి, వాళ్ళు అడుగుతారు. ప్రైమీకి ఎందుకు సిజేరియన్ చేశారు అడుగుతారు, సహజం. రూల్స్ ప్రకారం వాళ్ళు పోవాలి, వాళ్ళు తప్పే ఉన్నదిలో. కానీ సామాజిక స్థితిగతులు ఎలా ఉన్నాయి చూడండి. బిడ్డ కాన్పు కాగానే సిజేరియన్లో తల్లి అడిగే మొదటి ప్రశ్న ఏం బిడ్డ అని అడుగుతుంది. ఆడబిడ్డ అనగానే ముఖం చిన్నదవుతుంది, మగపిల్లడు అనగానే చిరునవ్వు వస్తుంది. ఎవడు మార్చాలంటే దీన్ని? ఆడపిల్ల పుట్టడానికైనా మగపిల్లడు పుట్టడానికైనా కారణం మొగుడే, పెళ్ళాం కాదు. అది సైన్స్ చెప్తా ఉంది. మొగుడు కారణమైతే పెళ్ళాం ఏడుస్తేంది? ఆడపిల్ల పుట్టినందుకు తలకాయలు మార్చాలా? ఈ తలకాయలు మార్చే కార్యక్రమం కూడా మనదే. అందుకనే కేవలం వైద్యం చేయటం మన పని కాదు, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటం కూడా మన పని. అలా ఎడ్యుకేట్ చేసినందుకు మమ్మల్ని కాపాడుకోండి. నీకు దిక్కుమాల వైద్యం చేసినందుకు కాదు నువ్వు కాపాడుకోవాల్సింది. పెద్ద వైద్యం చేస్తే పెద్ద డాక్టర్ నేనే నమ్మటంలా. నేను పెద్ద వైద్యం చేసిన, కానీ నాకు అవి తృప్తి ఇవ్వలే. వాటికంటే జనానికి ఎడ్యుకేట్ చేసి ఆరోగ్యం గురించి నేర్పించి రోగాలు రాకుండా చేసుకోవడం నేర్పించినప్పుడే నాకు తృప్తి కలిగింది. డాక్టర్ అంటే అర్థం రోగాలు రాకుండా చేసేవాడు, రోగం బాగు చేసేవాడు కాదు. ఇది దాని డెఫినేషన్. మిత్రులారా, చాలా టైం అయింది, ఇక్కడితో నేను ఆపుతా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ నైస్ టైం. ఇంతసేపు ఓపికగా చాలా బాధ్యతల మధ్య ఉన్నారు మా డిఎండిహెచ్ఓ గారు, డిప్యూటీ డిఎండిహెచ్ఓ గారు. అయినా కూడా ఏం చెప్తారో చూద్దామని చెప్పి ఆగినందుకు వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నా. ఈ పైన కూర్చున్న వాళ్ళు కూడా మీలాగే ఆకలిస్తుంది. భోజనం అయినాక తుపాకీ వేలిస్తే కాకులు బారిపోయినట్టు అందరూ బారిపోతారో తెలుసు మాకు. అందుకనే భోజనం ముందే ముగించే విషయము, తర్వాత పెట్టద్దు, ఇల్లు ఉండరిల్లు నాకు తెలిసిన సంగతి. రాష్ట్రంలో కొన్ని 100 మీటింగ్లు పెట్టినా మీ ఆర్ఎంపీ పిఎంపీలకి ఎవ్వరు కూడా భోజనమైనా ఉండరు. ఇలా నాయకులు ఏదో పొరపాటు ఉంటే ఉంటారు. నాయకులు ఉండండి, కాసేపు కూర్చొని మాట్లాడుకోండి, మా వాళ్ళు కూడా ఉంటారు. మీరు జన విజ్ఞాన వేదిక లాంటి సామాజిక సంస్థలో కలిసి పనిచేయండి. సైన్స్ సంస్థది జనాల్లో కలిసిపోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను తెచ్చిచ్చిన పుస్తకాలు మాకు అది ప్రింట్ కాస్టు, లాజిస్టిక్స్ 100 రూపాయలు మాకు ఖర్చు అయింది. దాని మీద 200 ఉంటుంది. 100 రూపాయలు ఇచ్చి తీసుకోండి. దానివల్ల మీకు నష్టం ఉండదు, నాకు నష్టం ఉండదు. పైన కూర్చున్నందుకు కానీ వాళ్ళకి ఇచ్చిన పుస్తకాలకి మేము ఛార్జ్ చేయము. వాళ్ళు ఫ్రీగా చదవమని నేను కోరుకున్నా. తలకాయ కింద పెట్టుకోవడానికి దిండుగా కూడా బెనికిరాలు సన్న పుస్తకం కాబట్టి అది దిండు లాంటి బుక్ మళ్ళీ వస్తుంది, అప్పుడు తలకాయల కింద పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే చూడండి, దాంట్లో కన్సెప్ట్ మేము డెవలప్ చేసాం. ఆ కన్సెప్ట్ చూడమని పైన ఉండే వాళ్ళని నేను విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.